హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో టమాటా రసం. టమాటా రసాన్ని సింపుల్‌గా ఉడకబెట్టే పని లేకుండా, గ్రైండ్ చేసుకునే పని లేకుండా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రసం పెట్టారంటే ఇంటిల్లిపాది కడుపు నిండా ఈ రసంతోటే అన్నం మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా రసం కోసం నేనైతే ఒక 5 టమాటాలను ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి ఇవి తొందరగా ఉడికిపోతాయి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయకుండా ఒక టమాటాలనే వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం మగ్గించుకోవాలి. టమాటాలు ఒక 3 మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మనకి ఇవి మంచిగా మగ్గిపోతాయి. టమాటాలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోతాయి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసానికి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ ఉడికించుకోవాలి. మనకి టమాటాలు అనేటివి ఇంకొంచెం మగ్గాలి కాబట్టి ఇంకొక 1 మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ తర్వాత చూడండి మనకి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో నానబెట్టుకొని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీకు జలుబు దగ్గేమైనా ఉంటే 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటే ఘాటుగా సూపర్గా ఉంటుంది ఈ టమాటా రసం. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లికాడల్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్తో. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 3 నిమిషాలు మనం రసాన్ని మరిగించుకోవాలి. మీకు టమాటాలు కనుక ముక్కలు గనుక ఇష్టం లేకపోతే టమాటా ముక్కలను మీరు ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటా ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రసం. 3 నిమిషాలు ఇప్పుడు మరిగే అంత లోపల మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, ఆ తర్వాత మనం 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ మరుగుతున్న రసంలో ఇలా పోపు వేసుకొని ఇంకొక 1 మినిట్ మనం ఈ రసాన్ని మరిగించుకుంటే టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. గ్రైండ్ చేసే పని లేకుండా, అలాగే ఉడకబెట్టే పని లేకుండా ఇలా చేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా రసం వేసుకొని తింటే ఆహా, ఇంకా ఈ చల్లని వెదర్కి ఇంకా సూపర్గా ఉంటుంది. అన్నం మొత్తం ఈ రసంతోటే లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.